ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయినటువంటి 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి జనసేనకు ఒకటి అధికారికంగా ప్రకటితమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజ్యసభ నుంచి ఎవరెవరు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ నామినేట్ అవుతున్నారు. ఇంకా ఇతర చాలా అంశాలు ఉన్నాయి. మెగా డిఎస్సిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఏంటి సార్, ముందుగా మెగా డిఎస్సితో స్టార్ట్ చేద్దాం. మెగా డిఎస్సి పరిస్థితి ఏంటి? జీవో నెంబర్ 4 పరిస్థితి ఏంటి? జీవో నెంబర్ 23 ఏంటి? ఇష్టం వచ్చినట్టు అంటే మీకు కావాల్సినంతవరకు ఒక జీవో, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఏమెంట్ చేస్తూ ఇంకో జీవో. అంటే ఇంత బహిరంగంగా, ఇంత ఓపెన్గా జీవోలనే మీరు మార్చేస్తున్నారు. మీకు కావాల్సినట్టుగా రిక్రూట్మెంట్ చేయించుకోవడానికి అంటే ఏం చెప్తారు? అసలు ఈ డిఎస్సికి సంబంధించి మనం ఫస్ట్గా డిస్కషన్ చేయాలంటే దీని మీద కోర్టుకి వెళ్ళింది ఎవరైతే నవీన్ అనేటటువంటి అభ్యర్థి. ఎవరు ఆ నవీన్ అనే అతనికి కృష్ణా జిల్లాలో టాపర్ వచ్చింది. టాపర్ ప్లస్ ఎంప్లాయ్, కాంట్రాక్ట్ ఎంప్లాయ్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్గా అక్కడ వస్తున్నాడు. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో పేపర్ ఏదైతే తయారు చేస్తారో ఆ పేపర్ తయారు చేసే దాంట్లో ఇతను ఉన్నాడు. దీన్ని ఆన్లైన్లోకి ఎక్కించే దాంట్లో కూడా ఇతనే ఉన్నాడు. మరి అతనికి సోషల్ స్టడీస్లో టాపర్ కృష్ణా జిల్లా నుంచి వచ్చింది. ఇంకోటి స్టేట్ 6th ర్యాంకు దాంట్లో, ఇంకో దాంట్లో కూడా రెండిట్లో వచ్చినటువంటి పరిస్థితి. అంటే అతను ఎప్పుడైతే కోర్టుకి వెళ్ళాడో అప్పుడు అసలు ఈ డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగినాయి అనేది ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఎప్పుడు హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో లేదంటే ఇంకెవరితోనో ఒక ఎంక్వైరీ చేసి ఇదిగో ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి అనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాలి. దాదాపుగా మీరు చూస్తే ఒక నెల రోజుల నుంచి డిఎస్సికి సంబంధించి ఇష్యూ నడుస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎదురుదాడి చేస్తుంది. మేము కేసులు పెడతామని చెప్పి ఏదైతే ప్రాథమిక విద్యాశాఖ నుంచి డైరెక్ట్గా నోటు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఎవరో ఒకళ్ళిద్దరి మీద కేసులు కూడా ఆల్రెడీ నమోదైనాయి. బట్ అది ఎక్కడనేది ఇంకా అఫీషియల్గా కూడా బయటికి రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటి? ప్రభుత్వం క్లియర్గా తన తప్పుని ఒప్పుకొని ఎదురుదాడి చేస్తున్నట్టుగా మనం భావించాలి. లేదు అంటే ప్రతిదానికి వాళ్ళు వివరణ ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా మాకు కంప్లైంట్లు ఇవ్వలేదని తప్పు చెబుతూ ఉన్నారు. వాళ్ళు 38,000 గ్రీవెన్స్ వచ్చినాయి. 38,000 మంది ఆల్రెడీ దీనికి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో గ్రీవెన్స్కి చెప్పున్నారు. మరి ఒక్కదానికి కూడా ఆ రోజు వాళ్ళు సమాధానం ఇవ్వాలి. రెండవది, అక్కడ స్పోర్ట్స్కు సంబంధించిన దాంట్లో మేజర్గా అవకతవకలు జరిగినాయి అనేది ప్రధానంగా మనకు వినిపిస్తున్నది. ఆ స్పోర్ట్స్ కోటా ఎవరు? శాప్ చైర్మన్గా ఉన్నటువంటి రవినాయుడు హస్తం దీంట్లో ఉందన్న ఆరోపణలు వస్తుంటే అతనే కొంతమంది ఉపాధ్యాయులు ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని తిట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు క్లియర్గా దీనికి మనకు అర్థమైపోతుంది కదా. సో వీళ్ళ హస్తం ఉంది, అందుకనే దాన్ని ఎదురుదాడి చేస్తున్నారనేది తెలుస్తుంది కదా. రెండు, ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని వివరించారో వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఎదురుదాడి చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. అంటే ఎవరు? డిఎస్సి అభ్యర్థుల మీద, డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థుల మీద. అంటే ఇక్కడ క్లియర్గా ప్రభుత్వం తప్పించుకునేటటువంటి దూరంలో దీన్ని మసిబూసి మారేడుకాయ చేయాలి, ఇక్కడ జరగలేదని ఏదో మనం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాంట్లోనే ఎదురుదాడి చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు నిజంగా ఈ ప్రభుత్వంలో తప్పు జరగలేదు అనుకుందామన్నా అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ప్రతిపక్షం అడిగినటువంటి డిమాండ్ని ఎస్ మేము స్వాగతిస్తున్నాం, మీరు అడిగినటువంటి దానికి సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో సుప్రీంకోర్టు జడ్జి గారితోనో మేము ఎంక్వైరీకి వేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకుండా వాళ్ళు ఏమంటున్నారు? మీరు మిమ్మల్ని మేము అడిగితే మిమ్మల్ని గొడ్ల పార్టీ అంటాం, అడిగితే మిమ్మల్ని సైకో అంటాం, అడిగితే మేము మీద కేసులు పెడతాం. ఈ విధంగా చేస్తున్నారంటే ఏంటి? క్లియర్గా ప్రతిరోజు మనకి ఇప్పుడు నేను అందుకని లోపల డెప్త్ మ్యాటర్లోకి నేను వెళ్తున్నా. ఏం జరిగింది ఒక్కొక్క పాయింట్ విశ్లేషణ రోజు మనం చూస్తూనే ఉన్నాం. సో స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ అనేది పెట్టడం అంటే ప్యాక్ ఆట. సో ఇంకొకటి కేటగిరీ ఏలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేనటువంటి ఒక 2 క్రీడలను పెట్టడం, ఈ క్రీడలను పెట్టడం. ఇవన్నీ ఏంటి? 65 క్రీడలు పెడితే దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ క్రీడలకు సంబంధించి ఉన్నాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఉన్నప్పుడు ఏంటి? అనుమానాలు నివృత్తి చేయకుండా కనీసం కన్సర్న్ మినిస్టర్ ఒక్కరోజు కూడా దీని మీద ఇదిగోండి అని చెప్పి వివరణ ఇవ్వాల. ఎవరు కన్సర్న్ మినిస్టర్? ముఖ్యమంత్రి కొడుకు, అన్ని శాఖలను చూస్తున్నటువంటి నారా లోకేష్. అతను ఎవరిని ఇవ్వకుండా ఒక ఇద్దరు ఏదో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను పెట్టి ఏదో ఎదురుదాడి చేసే కార్యక్రమం, తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతాం. ఏం పెడతారు కేసులు? మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ఒకళ్ళో ఇద్దరికో సంబంధించిన అంశం కాదు. 3.5 లక్షల మంది పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం. అంటే దాదాపు 3.5 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం. అంటే దీని మీద ఇప్పుడు ఇదొక్కటే కాదండి. మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక చూస్తే
10th క్లాస్ పేపర్ లీక్ అయిందా? అదేవిధంగా బీఈడి పేపర్ లీక్ అయిందా? అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పేపరు ఏదైతే ఆన్లైన్లో ముందే ప్రత్యక్షమైందా? ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్కి సంబంధించింది అయితే పేపర్ని ప్రింటెడ్ కాకుండా చేత్తో రాసిచ్చారు క్వశ్చన్ పేపర్ని. మరి ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు మొన్నటి మన 10th క్లాస్లో 66,000 మందిని ఫెయిల్ చేస్తే మళ్ళీ దాన్ని రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 11,000 మంది పాస్ అయ్యారా? సో ఇవన్నీ గడిచిన 2 సంవత్సరాల్లో జరిగినటువంటి విద్యాశాఖలో జరిగినటువంటి దారుణాలు. సో మరి దీని మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి మంత్రి రియాక్ట్ కాడు, కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తే ఎట్లా? సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 డిఎస్సికి సంబంధించిన దాంట్లో అక్రమాలు జరిగాయి. దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అండ్ ఈరోజు మిగిలిన పార్టీలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి, రాసినటువంటి అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బాధ చూస్తే నిజంగా వర్ణాతీతం. ఎందుకంటే దీనికోసం సంవత్సరాలు ప్రిపేర్ అయి ఉంటారు. వాళ్ళకి ఈరోజు ఉద్యోగం ఇప్పుడు మీకు సార్ మనం ఇప్పుడు ఎక్కడైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎప్పుడు పిలుస్తారు? 1:1 రేషియోలో పిలిచారంటే ఏం దానికి ఎక్కడ పిలవరు కదా. 1:1 రేషియో 1:3 కానీ 1:4 కానీ రేషియోలో పిలిచి మీకు వచ్చేసిందని చెప్పి ఆల్రెడీ కాల్ లెటర్లు ఇచ్చినాక లేదు మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నాము 1:1 పిలిచారంటే అక్కడ జాబ్ ఇవ్వాల్సిందే. 1:1 పిలిచారంటే జాబ్ ఇచ్చినట్లకే. సరే అసలు వాళ్ళని ఇప్పుడు ఈ లిస్ట్ సరే రిజెక్టెడ్ లిస్టా మెరిట్ లిస్టా దేంటో పెట్టాల? మరి లిస్ట్ అడుగుతుంటే అసలు ఎవరెవరు? ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఉంది సార్, ప్రభుత్వం ఏం చేయాలి? ఇదిగోండి అని మొత్తం ప్రెస్ రిలీజ్ చేయాలి కదా. ఇదిగోండి పలానా వాళ్ళకి పలానా స్పోర్ట్స్ కోటాలో వచ్చింది, వీళ్ళ సర్టిఫికెట్ ఇది. ఎందుకు ఆ సర్టిఫికెట్లు ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సో ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని ఉన్నారు వాళ్ళు. వచ్చిన వాళ్ళ లిస్ట్ ఒకటి కూడా ఇప్పుడు వరకు ఎందుకు బయట పెట్టట్లా? ఇదిగో పలానా వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికెట్ పలానా రైట్ రాయల్గా ఈ పలానా గేమ్లో వాళ్ళు గెలుచుకొని వచ్చింది అని చెప్పి ఎందుకు ఇవ్వట్లేదు? మనం ప్రకాశం జిల్లాలో చూస్తే స్పోర్ట్స్ కోటాలో 4 ఉంటే 4వ వ్యక్తిగా ఎవరైతే సెలెక్ట్ అయ్యాడో నలుగురికి నలుగురు ఉన్నారు. ఇతను 4th ప్లేస్ వచ్చాడు, అతనికి ఇవ్వాల. 6th 7th వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ మొదటి 3 ప్లేసుల్లో ఎవరు ఈ నాలుగో ప్లేస్ కంటే మొదటి 3 ప్లేసుల్లో ఉన్న వాళ్ళు ఒక అతనికే ఇచ్చారు. అదేమి 1:1 పిలిచారు 4 పోస్టులు, దాని తర్వాత వాళ్ళకి ఎట్లా ఇచ్చారు మరి? సో ఇవాళ ఇది ఇలా ఒకటి కాదు, ఇప్పుడు మనం ఇది పెద్ద చాంతాడంత లిస్ట్ దీన్ని చదవాలంటే మనం ఇన్ని రకాల అవకతవకలు జరిగితే ప్రభుత్వం తప్పించుకుంటుందంటేనే అక్కడ క్లియర్గా డిఎస్సిలో ఇది ఒక్కటే కాదు. జీవో నెంబర్ 4లో రిటర్న్ టెస్ట్ అవసరం లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 1:1 కోటాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్, నో రిటర్న్ టెస్ట్ ఈజ్ నీడెడ్ అని చెప్పి జీవో నెంబర్ 4 లాస్ట్ ఇయర్ April 19th రిలీజ్ అయింది. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నాటికి సెలక్షన్ లిస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ ఏడాది మే నెలలో జీవో నెంబర్ 23 ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి అని. అంటే మీ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ అవసరం వచ్చిందా? అంటే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ జీవోలు రిలీజ్ చేస్తారు. ఎప్పుడైనా ఒక ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? ముందే దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అన్నీ రిలీజ్ చేయాలి. ఈ ఎగ్జామ్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి రిటర్న్ టెస్ట్ ఉంటుందా, లేదంటే రిటర్న్ టెస్ట్లో 2 ఉంటాయా, లేదంటే ఏ బేస్లో తీసుకుంటారనేది దానికి సంబంధించి రిలీజ్ చేస్తారు. దాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేశారు అంటేనే అక్రమాలు జరిగినట్టుగా అర్థం క్లియర్గా. ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే క్లియర్ కట్గా దాంట్లో స్పెసిఫికేషన్స్ ఇస్తారు ఏంటి ఎట్లా ఏంటనేది. అది ఇవ్వలేదంటే దానికి అర్థం ఏంటి? ఖచ్చితంగా జరిగిందని. సో దాన్నే అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ డిఎస్సి అభ్యర్థులు. మంత్రి నారా లోకేష్ గారు నిజంగా మీకు తెలియకుండా జరిగిద్దా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమనాలన్నా లోకేష్కి తెలియాలి. మరి మీకు తెలియకుండా ఎట్లా తెలిసిద్ది? 2 మీ శాప్ చైర్మన్ దీంట్లో ఉన్నాడని చెప్పి మేము క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఇంతకుముందు ఈ మాల్ ప్రాక్టీసు ఇట్లాంటివన్నీ వ్యవహారాలు ఆ శాప్ చైర్మన్కి ఉన్నాయని నిన్న కూడా పేపర్లో మనం చూసాం. అంతకుముందు అతను డిబార్ పట్టుకున్నారు ఎగ్జామ్ చూసి రాత్తండి అని, అట్టడాడి శాప్ చైర్మన్ ఇచ్చారు. సో మరి ఇవన్నీ ఖచ్చితంగా నివృత్తి చేయాల్సినటువంటిది ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకని మేము క్లియర్గా అంటుంది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, మీ తప్పేం లేకపోతే. ఎందుకు పైన కూడా అధికారంలో మీరే ఉన్నారు కదా, ఎందుకు భయపడుతుంది? కేంద్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, సిబిఐ అనేది వాళ్ళ జేబులోనే ఉంటుంది. మరి ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కూడా మీరు భయపడుతున్నారంటే ఇంకెంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అనేది మనం భావించాలి. సో ఖచ్చితంగా దీన్ని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇక రాజ్యసభ స్థానాలకు వస్తే ఆంధ్ర నుంచి 4 రాజ్యసభ స్థానాలు, అందులో 4లో 2 కమ్మ సామాజిక వర్గానికి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఒకటి లింగమనేని రమేష్కి జనసేన కోటాలో, ఇంకోటి భాష్యం రామకృష్ణకి టీడీపీ కోటాలో, 3వది కిలార్ రాజేషా లేకపోతే ఇంకొకటి సానా సతీష్ రెన్యువల్కి కన్ఫర్మ్ అయిపోయింది. 4వది కిలార్ రాజేష్ వర్సెస్ చింతలపూడి విజయ్ పేరు వినిపిస్తుంది.
కమ్మ సామాజిక వర్గానికి అయితే సగం సీట్లు 2 సీట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? అంటే మీరు అన్నట్టు నేనైతే 4 తెలుగుదేశమే అంట. తెలుగుదేశం డౌట్ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు లింగంనేని రమేష్ జనసేన కోట కానీ జనసేన కోట అంటున్నారు కానీ బట్ అది కూడా 4 కూడా తెలుగుదేశం కిందే మనం భావించాలి. కానీ అసలు వీళ్ళు ఇస్తున్నటువంటి క్యాండిడేట్లు ఏ రోజన్నా ప్రజాక్షేత్రంలో ప్రజలకు పనిచేసిన వాళ్ళ కాదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. అది మనం గమనించాల్సిన అంశం. ఇప్పుడు పెద్దల సభకు వెళ్ళి ఏం చెప్పాలి, అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావించి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇంకోటి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. అది ప్రజల్లో ఉన్న వాళ్ళకైతే ఈ రాష్ట్రంలో సమస్యలు ఏందో అర్థమవుతాయి. మీకు మొట్టమొదటి లింగంనేని రమేష్ తీసుకున్నాం. ఎందుకు లింగంనేని రమేష్ ఏ రోజన్నా ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏమైనా ఉపయోగపడే చేస్తున్నాడా? రెండోది, అసలు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ఏమైనా జెండా మోసాడా, లేదా జనసేన జెండా ఏమన్నా మోసాడా? సరే 2 పార్టీలు ఒకటే గట్టి వాళ్ళు అటు ఇటు మార్చుకున్నా ఏదన్నా మోసాడా? సరే నిజంగా అతను పార్టీ కష్టపడిన కార్యకర్తలే అనుకుంటే అతనికి ఇచ్చారని అనుకుంటే అది ఒక అర్థం ఉంటుంది. కానీ పార్టీకి ఏం చేయకుండా చంద్రబాబు నాయుడు కోసం ఇల్లుని ఇస్తేనో, లేదంటే పవన్ కళ్యాణ్ కోసం భూమి స్థలం ఇస్తేనో రాజ్యసభ సీట్ ఇస్తున్నారంటే ఏం దానికి అర్థం? అమ్ముకున్నారనే మనం భావించాలి కదా. లింగంనేని రమేష్కి అమ్ముకున్నారనే దాన్ని మనం అర్థం అనాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి అధికార నివాసం అది అక్రమ కట్టడం, కృష్ణానది పరివాహక చట్టాన్ని ఉల్లంఘించి నదిలో కట్టినటువంటి కట్టడం. సో దాంట్లో ముఖ్యమంత్రి ఉండటమే తప్పు. 2, అట్లాంటి నివాసాన్ని ఏర్పరిచిన వ్యక్తికి రాజ్యసభకి అనౌన్స్ చేశారు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే జూన్ 5 పర్యావరణ దినోత్సవం. జూన్ 5 పర్యావరణ దినోత్సవం. పర్యావరణాన్ని దశాబ్దాలుగా పర్యావరణాన్ని ధ్వంసం చేసినటువంటి లింగంనేని రమేష్కి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నుంచి రాజ్యసభకి అనౌన్స్ చేశాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? 2, భాష్యం రామకృష్ణ కార్పొరేట్ కాలేజీలు, అత్యధిక ఫీజులు వసూలు చేసేటటువంటి కార్పొరేట్ విద్యా సంస్థ. తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడు కాబట్టి భాష్యం రామకృష్ణకి అదొకటి. సానా సతీష్ మనీ లాండరింగ్ వాటిలో కూడా అంతకుముందు ఉన్నాడు. ఇదే సానా సతీష్ గురించి ఇదే ఆంధ్రజ్యోతి దినపత్రికలో బ్యానర్ ఐటమ్ వేశారు. చాలా ముదురు సానా సతీష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ ఉన్నాడని. ఎంపీ సీట్ రాకముందు, అంతకుముందు రాజ్యసభ, ఇప్పుడు ఇది రెన్యువల్లో, అంతకుముందు ఏదైతే 1.5 year బ్యాక్ అతనికి రాజ్యసభ వచ్చినప్పుడు, రాజ్యసభ రాకముందు శానా ముదురు సానా సతీష్ తన రాజ్యాంగేతర శక్తి అని రాశారు. రాసి మళ్ళీ ఈ క్రికెట్ మ్యాచ్లకు లోకేష్ వెళ్తున్నప్పుడు కూడా అతని మీద రాశారు. ఏదో నువ్వు సానా సతీష్ని పక్కన పెట్టుకొని క్రికెట్లో ఈ కాదు చేయాల్సింది, సో నిన్ను చెడగొడుతున్నాడు సానా సతీష్ అన్నట్టుగా. మరి దానికి వాళ్ళే వివరణించుకోవాలి. సో ఇప్పుడు మనీ లాండరింగ్లో ఉన్న ఒక వ్యక్తికి, పర్యావరణాన్ని ఉల్లంఘించి ఏదైతే కట్టడాలు కట్టే ఇంకో వ్యక్తికి, ఏదైతే అత్యధిక ఫీజులు వసూలు చేసి ఇంకో కాలేజ్ ఆయనకి, ఇప్పుడు వరకైతే మనకు 3 పేర్లు డిసైడ్ అయినాయి. ఇంక మీరు ఆ 4వ పేరు కూడా నాకు తెలిసి కిలార్ రాజేష్ అంటే అది అతను పెద్ద కిలాడి అనేది అందరికీ తెలుసు. సో అతను ఇప్పుడు నారా లోకేష్కి మొత్తం తెరనక షాడో సీఎంగా వ్యవహరిస్తుంది ఇదే కిలార్ రాజేష్. ఒకవేళ ఆయనకి వచ్చినా ఇవ్వకపోయినా షాడో సీఎంఏ. లేదు చింతకాయల విజయ్కి ఇస్తానంటే చింతకాయల విజయ్ ఎట్లాంటి క్యారెక్టరో మనకు తెలుసు. ఐటీడీపీ అనే ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతా మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తూ కాపు కులాన్ని చిరంజీవిని బండబూతులు తిట్టిన వ్యక్తి ఇదే చింతకాయల విజయ్. మరి రాజ్యసభకు పెద్దల సభకి ఈ 4 ఎట్లాంటి ఉద్దండులు పంపిస్తున్నారో మనం చూస్తే ఇంకా రాజ్యసభ సీట్ల గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిదే. వరలరామయ్యకి ఈసారి కూడా మొండి చేయ గవర్నర్ కోట వచ్చినప్పుడు అదే గవర్నర్ వచ్చినప్పుడల్లా గవర్నర్ రేసులో అని పెడతారు కదండి హెడ్డింగ్. గవర్నర్ రేసులో వరలరామయ్య, రాజ్యసభ రేసులో వరలరామయ్య, ఉపరాష్ట్రపతి రేసులో వరలరామయ్య. ఇంకా వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కాబట్టి నాకు తెలిసి ఇవ్వకపోవచ్చేమో. నేను అనుకోవటం ఇది కూడా మీరు అన్నట్టుగా చింతకాయల విజయ్ది ఇది కూడా మరి అవద్దని అనుకోవట్లేదు. జస్ట్ ప్రతిపాదనలో ఉన్నాయంతే, ప్రపోజల్లో ఉన్నాయంతే, అది కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా ఇప్పుడు ఇన్ని ఇచ్చిన 4 రాజ్యసభ ఇస్తున్నారు సార్. ఉన్న లోక్సభ ఎంపీలు ఏం చేశారు? 21 మంది ఎంపీలు ఉన్నారు కదా తెలుగుదేశానికి. వీళ్ళు ఏం పగలు తీశారు? రైల్వే జోన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. కేకే లైన్లో 100 కిలోమీటర్లు తీసుకెళ్ళి రాయగఢ్ జోన్కి కలిపేశారు. అట్లానే గుంటూరు విష్ణుపురం లైన్ తీసుకొని వచ్చి సికింద్రాబాద్ జోన్లో కలిపారు. సికింద్రాబాద్ కింద ఏదైతే దక్షిణ రైల్వే కింద దక్షిణ మధ్య రైల్వే. అట్లానే మనకి కర్నూలు డోన్ లైన్ తీసుకొని ఇటు కలిపారు. గుంతకల్ దగ్గర కూడా మళ్ళీ తీసుకొని సికింద్రాబాద్లో గడిపారు ఏదైతే ఒక 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అది. మరి ఇవన్నీ రైల్వే జోన్ తీవ్ర అన్యాయం జరిగినట్టే కదా. బొర్రా గుహలో ఉన్నటువంటి బొర్రా రైల్వే స్టేషన్ మన ఏపీలో లేదు, తీసుకెళ్ళి రాయగఢ్లో కలిపారు. మరి 21 మంది ఎంపీలు ఉన్నారు.
మరి ఏం చేశారు? ఇప్పుడు ఈ అదనంగా ఒక 4 ఎంపీలు రాజ్యసభ వస్తే వీళ్ళు కూడా చేసేది ఏం లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు 32,000 కోట్లు గత ఏడాది మన కేంద్రం నుంచి రావాలైతే 20,000 కోట్లు వచ్చినాయి. 12,000 కోట్లు రాలా, ఇంక అయిపోయింది టైం కూడా. మార్చి టు మార్చి లెక్క కదా, రాదు. మరి ఏం చేశారు? అంతకుముందు 14,000 కోట్లు ఎంత రావాలి లాస్ట్ ఇయర్, అంటే 2 సంవత్సరాల మీద 25,000 కోట్లు పైగా రాలా కేంద్రం నుంచి. 21 మంది ఎంపీలు, కేంద్రంలో మంత్రులే 31 సార్లు ఢిల్లీ పోయాడు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో. ముఖ్యమంత్రి కొడుకు ఎన్నిసార్లు పోయాడో లెక్కలేదు. మరి ఏం సాధించారు? సో అదనంగా 4 రాజ్యసభ సీట్ల కూటమి ఖాతాలో పడ్డా సాధించేది ఏం లేదు. మోడీ ముందు వంగి దండాలు పెట్టి దశకాలు పెట్టి వాళ్ళ పనులు చేయించుకోవడం తప్ప రాష్ట్రానికి అయితే ఎటువంటి ఉపయోగం లేదనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇక్కడ నాగబాబు ఎపిసోడ్ కూడా చర్చించుకుందాం. నాగబాబు ఒక ట్వీట్ చేశారు నిన్నే. ఏ లీడర్స్ వరల్డ్ ఈజ్ ఫైనల్, నన్ హ్యావ్ సీన్ డెవిల్స్ అండ్ డెమోన్స్ ఇన్ హిజ్ పాత్, హీ అలోన్ నోస్ వాట్ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఈజ్ రైట్, షట్ యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టంగ్, అందరూ నోర్లు మూసుకోమంటున్నాడు. అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్. వాళ్ళు ప్రశ్నించకూడదట, ఫాలో అయిపోవాలట మొండిగా. దానికి మన ప్రకాష్ రాజు గారు తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. మేము గొర్రెలం కాదు, బానిస బతుకు బతకడానికి ఈ బెదిరింపులు వద్దు, ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా సరే, నేనే నాయకుడిని అనుకున్న వాడైనా సరే సమాధానం ఇవ్వాల్సి తీరాల్సిందే అని ఈయన కౌంటర్ ఇచ్చారు. అబ్రహాం లింకన్ గారు ఒక మాట అనేవాళ్ళు. అబ్రహాం లింకన్ గారు అన్న మాట ఏంటంటే, ఒక మంచోడికి అధికారం ఇస్తే ఏ విధంగా ఉండిద్దో చూడండి, అదేవిధంగా ఒక చెడ్డాడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో చూడండి అంటే, దాన్ని కంపారిజన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిగా ముఖ్యమంత్రి పదవి ఆయనకు వచ్చినప్పుడు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా తనకు ఓటు వేయని వాళ్ళకు కూడా ఆయన ఇంటింటికి తీసుకెళ్లి సంక్షేమ పథకాలు అందించాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఎక్కడా కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పెట్టాల, ప్రజా పరిపాలన అంటే చెప్పాడు. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చినాక, ఇప్పుడు మీకు నాగబాబు గారు ట్వీటే చూడండి, లేదంటే మన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే చూడండి. నన్ను ఎవడైనా ప్రశ్నిస్తే వాడు పుట్టు పూర్వత్రాలు సహా మొత్తం లాక్కొని వచ్చి వాళ్ళ వ్యవహారం మొత్తం తేలుస్తా అంటున్నాడు. లీడర్ అనేవాడేనా అది? ఒక లీడర్ అనేవాడు అసలు లీడర్ అనేవాడు ఎలా అనాలి? మీరు ఏదైనా ప్రశ్న చేయండి, ఎస్ దానికి డెఫినెట్లీ దానికి సొల్యూషన్ అనేది మనం చూద్దాం అని చెప్పాలి లీడర్ అనేవాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? లీడర్ ఏది చెప్తే అదే ఫైనల్, మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, బానిసత్వం చేయాల్సిందే అని చెబుతున్నాడు ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఈ పార్టీ పెట్టినప్పుడు వీళ్ళ స్లోగన్ ఏంటి? ప్రశ్నిస్తా. కానీ వీళ్ళే ప్రశ్నించాలి. యువతలాడు ఏమైనా ప్రశ్నిస్తే ఇలా కోపం వస్తుంది, లేదా జ్వరం వస్తుంది. సో కోపం జ్వరం రెండు ఒకేసారి వచ్చి తిడతారు. సో ఇప్పుడు కాపు సంఘ నాయకులు ఉన్నారు. నువ్వు కాపు సంఘ నాయకులు నిన్నేం అడిగారు? ఏంటి తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ మన కుక్కలను కొట్టినట్టు కొడతా ఉన్నారు, జనసేన జెండా అని పట్టుకుంటే తెలుగుదేశం వాళ్ళు ఇంకా ఎక్కువ కొడుతున్నారు, అనేక చోట్ల దాడులు జరుగుతా ఉన్నాయని క్వశ్చన్ చేస్తే వాళ్ళు, మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి? మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, మీ అంతు చూస్తా, మీ మొత్తం మీ వ్యవహారం అంతా బయట పెడతా అంటే బెదిరిస్తున్నారు. ఇప్పుడు సేమ్ ఇతను కూడా ఏమంటున్నాడు? కార్యకర్తలు అనేవాళ్ళు ఉంటే నాయకుడు చెప్పినట్టు బానిసగా అలానే ఉండండి, ఎవడు కూడా క్వశ్చన్ చేయొద్దు, అంటే వాళ్ళకి అన్యాయం జరిగినా క్వశ్చన్ చేయొద్దు. ఇప్పుడు వీళ్ళకి పార్టీ నాయకురాలే ఒక ఆమె ఉంది, జనసేన కాళహస్తి ఇన్ఛార్జిగా పనిచేసిన కోట వినూత కోట. ఆమెది ప్రైవేట్ వీడియోలు అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీశాడని చెప్పి ఆమె ఆరోపించింది. మనం చెప్పట్లేదు, ఆమె చెప్పింది. ఆమె ఆరోపించింది. చాలాసార్లు పవన్ కళ్యాణ్ కలవడానికి ట్రై చేసింది. మరి ఒక జనసేన వీర మహిళ మీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ వీడియోలే వేరే తెలుగుదేశం వాళ్ళు తీశారంటే నువ్వు ఒక్కరోజు కూడా ఆమె గురించి మాట్లాడావా? ఒక్కరోజన్నా ఎత్తి ఆమెకు న్యాయం చేస్తా అని చెప్పావా? రెండు, అంతకుముందు అధికారంలో రాకముందేంటి, సుగాలి ప్రీతి గారి వాళ్ళ తల్లి గారిని రాజకీయంగా రోజు రోడ్ల మీద తిప్పి జగన్ గారిని తిట్టించే కార్యక్రమం చేసావు. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కుటుంబానికి ఏదైతే స్థలం కావచ్చు, దాని ఉద్యోగం కావచ్చు, అన్నీ ఇచ్చింది. సో ఆ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? నువ్వు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నప్పుడే జరిగింది. 2018లో కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడుతో విడిపోవాలా. ఆ రోజు నీకు సుగాలి ప్రీతి గారు గుర్తురాలా, వాళ్ళ తల్లిగారు గుర్తురాలా. దాని తర్వాత నువ్వేమన్నావు? నేను అధికారంలోకి వస్తే మొట్టమొదట నేను సుగాలి ప్రీతి గారి ఇష్యూ పరిష్కరిస్తా అని చెప్పావు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఒక్కరోజు అపాయింట్మెంట్ ఇవ్వాల. ఆమె 11 సార్లు నీ ఆఫీస్ చుట్టూ తిరిగింది, అంటే ఆల్మోస్ట్ ప్రతి 2 నెలలకు ఒకసారి నీ చుట్టూతో ఆమె తిరుగుతున్నా నువ్వు అపాయింట్మెంట్లు ఇవ్వటల్లా. ఆమె నీ ఆఫీస్ దగ్గరకు వచ్చి నేను ధర్నా చేస్తాను అంటే నువ్వు మీ నాయకుల చేత ఏం మాట్లాడించావు? అతను గుంటూరు జనసేన జిల్లా అధ్యక్షుడిగా గాది వెంకటేశ్వరరావు, నువ్వు ఆ జనసేన ఆఫీస్కి రా, ఎట్టొస్తావు చూస్తావు, ఇక్కడ నీ అంతు తెలుస్తావు అని చెప్పి మాట్లాడారు వాళ్ళు సుగాలి ప్రీతి తల్లి గారి మీద.
ఆమె సుగాలి ప్రీతి ఇప్పుడు వీళ్ళంటే ప్రశ్నిస్తే ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఎవరు ప్రశ్నించినా వాళ్ళని రెడ్యూల్ చేసేయాలి. ఏంటి ఇప్పుడు మీరు చూడండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వీళ్ళని క్వశ్చన్ చేస్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని రెడ్డి చేసి పడాడు. నాగేశ్వర రెడ్డి అని పెట్టి దాసర్ రాము గారు వీళ్ళని క్వశ్చన్ చేస్తుంటే దాసర్ రాము రెడ్డి అయిపోయాడు. ఏదైతే సుగాలి ప్రీతి గారు క్వశ్చన్ చేస్తుంటే సుగాలి ప్రీతి గారు మీ ఆయన రెడ్డి మీరు కూడా రెడ్డి అంటున్నారు. సో ఏం చెప్పాలి ఇంకా? సో క్వశ్చన్ ఎవరు చేస్తే వాళ్ళందరూ వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ అనో లేదంటే రెడ్డి సామాజిక వర్గంలో ముద్రేసే కార్యక్రమం. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అది కాదు కదా. వీళ్ళ వెనకాల చౌదరి తగిలించాలా మీరంతా కలిసి అలా అయితే? సార్ ఇప్పుడు నేనైతే అటు తగిలించట్లేదు కానీ కాదు, ఆయన రెడ్డి తగిలిస్తున్నప్పుడు మీరేమో వాళ్ళు మోస్తున్నందుకు వీళ్ళ వెనకాల ఇప్పుడు పవన్ చౌదరి అనో నాగబాబు చౌదరి అనో తగిలించాలేమో. నేను అట్లా అంటలేదు కానీ నారా పవన్ కళ్యాణ్ పెట్టేసుకుంటే అయిపోయింది కదా. ఇప్పుడు కొనిదెల పవన్ కళ్యాణ్ కాదు ఆయన, ఇప్పుడు నారా పవన్ కళ్యాణ్ అని అందరూ అంటున్నారు. ఇప్పుడు లేకపోతే లింగమనేని రమేష్ ఇప్పుడు అది సినిమాలో ఉంటుంది అన్న, శంకర్ దాదా ఎంబీబీఎస్ దాంట్లో అనుకుంటా, లింగమ్మావ తెలుసా అని అడుగుతారు చూడండి. లింగమ్మావ ఎవరనగానే ఇప్పుడు అట్టానే లింగమనేని రమేష్ ఎవరని అడిగితే తెలుగుదేశం అని చెబుతారు కదా. కొత్తగా జనసేన ఏంది అంటే, కానీ జనసేనలో తీసుకొచ్చి రాజ్యసభ సీట్ ఏంటి? అట్లానే నీ పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళలో సగం మంది తెలుగుదేశం వాళ్ళే. సో ఇప్పుడు కూడా నువ్వు చంద్రబాబు నాయుడుకి 15 సంవత్సరాలు ఉడికిన చేస్తున్నా అంటున్నావు అంటే, నాగబాబు కూడా క్లియర్గా చెప్పదలుచుకున్నాడు, నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, నన్ను కూడా ఇంకెవడు క్వశ్చన్ చేయొద్దు. మేము ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరికి పదవులు వచ్చినాయి, ఒకళ్ళేమో డిప్యూటీ సీఎం, ఒకళ్ళేమో ఎమ్మెల్సీ ఇద్దరికి పదవులు వచ్చినాయి కుటుంబంలో, వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారు. మంత్లీ డబ్బులు వస్తున్నాయి, ప్యాకేజీల రూపంలో వస్తున్నాయి. ఇక్కడ ఆస్తులు కొనుక్కుంటున్నారు, సింగపూరు, టాంజానియా అనేక చోట్ల పవన్ కళ్యాణ్ ఆస్తులు కొనుక్కున్నాడు. సో ఈ 2 సంవత్సరాల్లో సో మనకి వీళ్ళకైంది కార్యకర్తలు అనేవాడు ఎట్స్ వచ్చినా మనకు పర్లేదని క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నాడు. అదే నాగబాబు కూడా చెప్తున్నాడు, మీరు ఎవరన్నా క్వశ్చన్ చేస్తే మిమ్మల్ని మీ అంతు చూస్తాం. ఓ రాజకీయ పార్టీ డైరెక్ట్గా దాడులు చేస్తామని చెబుతుంది. వాళ్ళ అధికార ప్రతినిధి ఆయన ఎవరు, కిరణ్ రాయలు, మమ్మల్ని మీతో మాటలు ఉండవేక ఎవడైనా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తే దాడులు చేస్తామని చెబుతున్నారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రజాక్షేత్రంలో ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ డైరెక్ట్గా దాడులు చేస్తూ ఉంటుంది, అది కూడా అధికారంలో ఉన్న పార్టీ. ఇంకంటే ఇంకా వ్యవస్థలు ఇంకేం పనిచేస్తాయి ఇక్కడ? సో ఒకటైతే క్లియర్, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రశ్నించేదానికి ఖచ్చితంగా దాన్ని తీసుకొని ఆన్సర్ చెప్పాలి. ఏదైనా మీరు ఆన్సర్ చెప్పలేకపోతే సైలెంట్గానే ఉండాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు, ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, మేము చెప్పినట్టే ఉండాలి, లీడరే ఫైనల్, మేము చెప్పినట్టు బానిసత్వం చేయాలి. ఓ రాజకీయ పార్టీ బానిసత్వం చేయమని అక్కడ చెప్పటం మనం చూడలే. ఇప్పుడు రేపొద్దున ఏం జరిగిద్దో తెలియదు రాజకీయాల్లో. అట్లాంటిది 15 సంవత్సరాలు మనం ఊడికం చేయాలంటున్నాడు. ఇంక దానికి అర్థం ఏంటి? అట్లానే ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టి, ఇక్కడ తెలంగాణలో రెచ్చగొట్టాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి రెచ్చగొడతాడు. ఇప్పుడు వీళ్ళే కదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కులంతో తిట్టింది, మళ్ళీ అదే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి డ్రామా వేసింది మళ్ళీ ఇదే జనసేన పవన్ కళ్యాణే కదా. ఎందుకు? ఆయన ఆర్యవైశ్య సామాజిక వర్గం, ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, అందుకని అమ్మనే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ కులం డ్రామా స్టార్ట్ చేశాడు. సో ఇదైతే మంచి పద్ధతి కాదు. నాగబాబు గారు మీ వైఖరి అంతకుముందు కూడా ఎలా ఉండేది, నా పిచ్చి నా ఇష్టం అనే ఛానల్ కూడా పెట్టుకున్నారు అంతకుముందు, మీరు ఇట్లానే పిచ్చిగా వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారని గుర్తుపెట్టుకోండి. అప్పుడంటే ఏం పదవుల్లో లేరు కాబట్టి ఏ పిచ్చివాగుడు వాగినా నడిచిద్ది. ఇప్పుడు ఎమ్మెల్సీ, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మీరు క్వశ్చన్ చేసే రైట్ లేదు మీకు, క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే మేమేంటో చూపిస్తాం. ఇట్లాంటివన్నీ మంచి పద్ధతి కాదని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మొన్న తెలంగాణలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా గతంలో రాజశేఖర రెడ్డికి భయపడేది లేదు, నేను ప్రాణాలకి తెగించి బయటకు వచ్చినోడిని కాబట్టి నేను పిస్టల్ కూడా వెనక్కి ఇచ్చేసానంటూ, ప్లస్ రాజశేఖర రెడ్డి తినపై కేసులు పెట్టాలని ప్రయత్నించడం, ఇటువంటి కొన్ని వ్యాఖ్యలకి మనం చూసాం ఆల్రెడీ, పాత విషయమే. కానీ తాజాగా నిన్న కేవీపీ రామచంద్రరావు గారు చాలా సెటరికల్గా దానికి మంచి కౌంటర్ ఇచ్చాడు, చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక అంశం సార్, పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే అంతకుముందు ఏం జరిగిందో ఇప్పుడు ప్రజలకు తెలియదు, తన అభిమానులకు కూడా తెలియదు, మనం నమ్మెచ్చొచ్చు అనే దూరంతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. మీకు అతను చూడండి, బాపట్ల పోతే బాపట్లో పుట్టా అంటాడు, చీరాలు పోతే చీరాల్లో పుట్టా అంటాడు. ఓ రోజు నెల్లూరులో, నేను చదువుకుంటున్న రోజులో నెల్లూరులో సైకిల్కి ముందు హెడ్లైట్ లేదని కానిస్టేబుల్ నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడని చెప్పాడు. ఓ రోజేమో వాళ్ళ తండ్రి దీపారాధన కుందీలో సిగరెట్ వెలిగించుకున్నాడు, మా తండ్రి నీచుడని చెప్పాడు. ఇంకో రోజు ఏం చెప్పాడు, నా తండ్రి సోషలిస్ట్ అంటాడు. సో ఇదేంటంటే అతను ఎప్పుడు ఏం మాట్లాడతారో అతనికి అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు నేను బెదిరించారా? రాజశేఖర రెడ్డి గారు నిజంగా బెదిరిస్తే అసలు నువ్వు ఉండేవాడుగా? రాజశేఖర రెడ్డి గారు నేను ఎప్పుడు బెదిరించలా. మీ సభలకి ఎంత కావాలంటే అంత పర్మిషన్లు ఇచ్చారు. తొక్కేసలాట్లు కూడా జరిగినాయి మీ ప్రజారాజ్యం పార్టీ సభల్లో. ఒక్క సభ కన్నా పర్మిషన్ ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ప్రతిదానికి మీకు ఇచ్చారు పర్మిషన్. ఎక్కడ మిమ్మల్ని బెదిరించాల. ఆ పిస్టల్ స్టోరీ ఏంటి?
మీ చిరంజీవి గారి కూతురు ఎవరైతే శ్రీజ ఉందో ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది అప్పుడు భరద్వాజ్ అనే అతన్ని. ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నువ్వు శ్రీజాని ఫోనులు చేసి బెదిరించావు, చంపేస్తా మీ ఇద్దరిని, నువ్వు అతన్ని వదిలేసి రాకపోతే చంపేస్తా అని చెప్పి నువ్వు బెదిరిస్తే నీకు ఆల్రెడీ మెంటల్ ఉన్న సంగతి మీ కుటుంబం మొత్తానికి తెలుసు. నీ పేరే మెంటల్ కళ్యాణ్. సో నీకు మెంటల్ ఉందని అందరికీ తెలుసు కాబట్టి ఆ అమ్మాయి భయపడిపోయి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు మగుడు పిల్లలిద్దరు. ఎవరో శ్రీజ అండ్ భరద్వాజ్. ఈ మెంటల్ బాబాయ్తో ఇబ్బంది, ఈ మెంటల్ బాబాయ్ మమ్మల్ని కాల్చి పారేస్తారు, అతని దగ్గర పిస్టల్ ఉంది, చంపేస్తానని బెదిరిస్తున్నాడంటే అప్పుడు అతని దగ్గర వచ్చి పిస్టల్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. ఇది అసలు స్టోరీ. రెండు, నువ్వు పరిటాల రవీష్ దగ్గర కూడా నువ్వు చెప్పింది బయటకు ఒకటి, గద్దర్ గారి దగ్గరికి వెళ్ళామని అసలు మొన్న ఆయన చెప్పారు కదా మనకి, పాసం యాదగిరి గారు ఆ రోజు కూడా. సో నీకు ఆయన గుండు కొట్టించారు అనేది క్లియర్గా ఇప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు కెలుక్కొని వాసం చూసుకుంది ఎవరు? పవన్ కళ్యాణే కదా. ఇవన్నీ కెలుక్కోవడం వల్ల నిజంగా గుండు కొట్టించారా లేదా అని డైలమాలో ఉన్న వాళ్ళకి కూడా కొట్టించారు అనేది క్లియర్గా తెలంగాణ ఆంధ్ర సమాజానికి కాదు, మొత్తం తెలుగు సమాజాన్ని అందరికీ తెలియపరిచారు. సో అందుకని అనవసరమైన విషయాలు గెలుక్కోవడం. ముందు మీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీకు 2 శాఖలు ఉన్నాయి కదా, 2 కాదు, అదేంటి పంచాయతీరాజ్ శాఖ ఉంది, పర్యావరణ శాఖ, అటవీ శాఖ, దాదాపు 5 శాఖలు మీ కింద ఉన్నాయి. మరి ఈ శాఖలకు సంబంధించి ఏదన్నా ఒక శాఖ కన్నా ఒక రోజన్నా పనిచేస్తే 5 రోజులు అవుతాయి. కానీ మీరు ఉండేది ఒక రోజు ఆంధ్రాలో వారంలో, అది కూడా పొద్దున సాయంత్రం పోతారు. ఇంకేంది మీరు పనిచేసేది? సో ఏం లేదండి, ఆంధ్రాలో కాపు సామాజిక వర్గం కానీ, పవన్ కళ్యాణ్ అభిమానించిన వాళ్ళు కానీ, మొన్న పవన్ కళ్యాణ్కి ఓటు వేసిన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నమ్మట్లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఇతని బండారం మొత్తం బయటపడింది. అదే కదా, అధికారం ఇచ్చి చూస్తే చెడ్డాడికి ఎంత చెడ్డాడో బయటకు వస్తుంది కదా, అది వచ్చింది ఇప్పుడు. అందుకని ఏం చేయాలి, పక్కన వెళ్ళి డ్రామా ఆడి తెలంగాణ వాళ్ళ చేత తిట్టించుకొని ఈయన వాళ్ళని తిట్టి మళ్ళీ వాళ్ళు తిట్టినట్టుగా చూపించి సో ఈ ప్రాజెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అడుక్కోవాలి ఓట్లు. సో ఇది ఒక డ్రామా, ఇది పొలిటికల్ డ్రామా ఆడుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఆంధ్రాలో ఓటర్లు మళ్ళీ ఏదో ఒక విధంగా ఆకర్షించుకోవడం కోసం తెలంగాణ ప్రజలను తిడుతున్నారు చూడండి అని ఇక్కడ చెప్పి ఇక్కడ మళ్ళీ సెంటిమెంట్ రైజ్ చేయాలనేది అతని ప్లాన్. కానీ ప్రజలు అంతకంటే ఎక్కువ తెలివిగా ఉన్నారు. సో ఇతను నమ్మేటటువంటి పరిస్థితి లేదు. సో ఇకనైనా డ్రామాలు ఆపి పరిపాలన సాగించమని చెప్పి చెప్తా ఉన్నాం. కేవీపీ రామచంద్ర గారు నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే కేవీపీ రామచంద్ర గారు అదే లెటర్ ద్వారా ఒక సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్. అవును, సమాధానం ఆ లై డిటెక్టర్తో నిరూపిస్తే 10 కోట్లు మీరు చెప్పినటువంటి సమస్యకు విరాళంగా ఇస్తాను నేను కానీ నా ఎవరైనా సరే అని. దానికి కూడా ఆయన సిద్ధం కాదు. అతను చెప్పింది అబద్ధం కదా, పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధం కాదు, సిద్ధపడలా. అది నిజమైతే చెప్పేవాడు కదా. సో ఒకటన్నా నిజం ఉంది అతను చెప్పేట్లు. సార్ ఇప్పుడు 20-30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటాడు, ఏంటి వాలంటీర్లు అమ్మాయిలు ఎత్తుకుపోయారని చెబుతాడు. ఇట్లా ఒక్కటంటే ఒక్కటన్నా నిజం ఉంది. అన్ని పచ్చి అబద్ధాలే కదా. చంద్రబాబు నాయుడు కంటే పచ్చిదగా కోరు. చంద్రబాబు నాయుడు 10 అబద్ధాలు ఆడితే ఇతను 15 ఆడతాడు. సో ఇంతకు మించి అనమాట, దీన్ని ఎక్స్టెండ్ చేస్తా పోతాడు. సో ఇది రాజకీయంగా వాళ్ళిద్దరు, అందుకని వాళ్ళిద్దరికి సెట్ అయింది. ఇప్పుడు ఎప్పుడు సెట్ అయ్యిద్ది? ఇద్దరు చెడ్డాలకు బాగా సెట్ అయ్యిద్ది, ఇద్దరు మంచాలకు బాగా సెట్ అయ్యిద్ది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పరమ చెడ్డవాళ్ళు ఇద్దరు, అందుకని వాళ్ళిద్దరు బాగా లంకి కుదిరింది. సో ఈయన అబద్ధాలు ఆడితే ఈయన మించి ఆయన ఆడుతూ ఉంటాడు కదా, అందుకని వాళ్ళకే సెట్ అయ్యిద్ది, లేకపోతే ఇంక వేరే వాళ్ళకే సెట్ కాదు. సో ఇప్పటికైనా పరిపాలన చేయమని అడుగుతా ఉన్నారు. 2 ఏళ్ళు పూర్తయింది అంటే ఆల్మోస్ట్ మీ పరిపాలన సగం అయిపోయినట్లు లెక్క. సో ఈ సగం పరిపాలన అయిపోతుంటే ఇప్పటికీ కూడా ప్రజలకు అనేక సమస్యలు ఉంటే అంతెందుకు సార్, అదే పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని సమస్యలు లేవు? ఏదైనా బోరేపిచ్చావు ఇప్పుడు వరకు? ఏమైంది జలజీవన మిషను? తాగునీరు లేక అల్లాడుతున్నారు ఇప్పుడు ఈ సమ్మర్లో ఆంధ్రప్రదేశ్లో. మరి నువ్వేమో ఇక్కడ మినరల్ వాటర్ బాటిల్ తాగుతా ఉంటావు, స్పెషల్ ఫ్లైట్లో వస్తావు, దాని మీద చెప్పాలి కదా. నువ్వు రోడ్లు వేపిస్తాను, ఒక్కటి కూడా డోలీ లేని గ్రామాలని డోలీ మూత లేకుండా చూస్తా అన్నావు. ఇప్పటికీ రోజు డోలీ మూతలు కనపడతానే ఉన్నాయి. గిరిజన గ్రామాల్లో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు కలుషిత నీరు తాగి డయేరియాతో చనిపోతూ ఉన్నారు, పిల్లలు చనిపోతూ ఉన్నారు. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటే నువ్వు ఒక్కరోజు మాట్లాడవు. పర్యావరణం ఇక్కడ చూస్తేనే కొండల్ని గుట్టలు మొత్తం కొట్టిపారేస్తే అమ్మేసుకుంటున్నారు. ఎక్కడ నువ్వు మాట్లాడవు నోరు మెదిపి? మళ్ళీ అమరావతిలో ఇంకా 50,000 ఎకరాలు మళ్ళీ 3 పంటలు పండే భూములను నాశనం చేయాలని మళ్ళీ తలంపు స్టార్ట్ చేశారు. నోరెత్తి మాట్లాడవు. నీ శాఖకు సంబంధించి మాట్లాడవు, దేనికి సంబంధించి మాట్లాడవు. నీకు కావాల్సింది ఏంటంటే రాజకీయంగా ఎక్కడికి వెళ్ళినా వైఎస్ఆర్ గారిని జగన్ గారిని తిట్టాలి. ఇది మాత్రం కామన్. ఇప్పుడు మీ తెలంగాణ వచ్చాడండి, తెలంగాణ వచ్చి రేవంత్ రెడ్డి చాలా మంచాడు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసి ఉండదు అంటాడు, ప్రభుత్వానికి తెలిసి ఉండదంట. రేవంత్ రెడ్డి మంచాడంట, కేటీఆర్ నా మిత్రుడు అంటాడు, బీజేపీతో పొత్తులో ఉన్నాడు. ఇంక ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? అలా కదా, ఆయన సభకి అనుమతి ఇద్దరు కాక ఇంకెవరు జగన్ అడ్డుకున్నాడు ఇక్కడ కూడా. ఎంత దారుణం అంటే, ఇప్పుడు నువ్వు తెలంగాణ వచ్చి తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ నాకు మంచి మిత్రులు,
రేవంత్ రెడ్డి నా మిత్రుడు, కేటీఆర్ నీ స్నేహితుడు, నీ మిత్రుడే, బీజేపీ నువ్వు ఆల్రెడీ పొత్తులోనే ఉన్నావు, మిత్రుడే. ఇంకెవరున్నారు ఈ మూడు కాక ఇక్కడ ఆపటానికి? నీది ఎవరు ఆపారు? అంటే ఏంటి చూడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడేమో బీజేపీతో ఉంటాడు, ఇక్కడేమో కాంగ్రెస్తో మచ్చిక చేసుకోవాలి. లేదంటే మాదాపూర్లో ఉండే పవన్ కళ్యాణ్ కోడి చెరువుదా లాక్కెళ్తారు. ఎందుకు? ఇది చూపించుకోమని చెప్పి హైడ్రా వెళ్తుంది. అందుకని ఇక్కడ ఆస్తులు కాపాడుకోవాలి. అందుకనే ఇక్కడ డ్రామా ఆడాలి, అక్కడ డ్రామా ఆడాలి. హైడ్రా వెళ్తే సార్ ఒకటే సామాజిక వర్గం, కాకినాడ ఎంపీ అట కదా అతను. రంగనాథ్ గారు, నేనైతే సామాజిక వర్గాలు దాన్ని నేను ఎత్తను, కానీ ఒకటైతే నేను క్లియర్గా చెప్తున్నా, మరి ఇప్పుడు వరకు హైడ్రా కూడా దాని మీద వివరణ ఇవ్వాలా, ఎందుకు ఇవ్వలేదు, మరి ఎట్లొచ్చింది ఆ చెరువులో స్థలం ఈయనకి ఎట్లా వచ్చింది, దాని మీద ఎందుకు వివరణ ఇవ్వాలా? పేదవాడిదైతే తీసుకొని వెళ్ళి లోపల ఉన్న బొచ్చులతో సహా బయటేసి, బట్టలతో సహా బయట ఇసిరిపారేసి కూల్చిపడేస్తున్నారే. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు? దాదాపుగా 15 రోజుల నుంచి నడుస్తుంది, 2 వారాలుగా నడుస్తుంది ఈ కోడి చెరువుది. ఇప్పుడు వరకు ఎందుకు స్పందించలేదు? సో ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళకి ఫ్రెండే, రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ కదా, అందుకని స్పందించరు. ఆయనే చెప్పాడు కదా నా రేవంత్ రెడ్డి చాలా మంచోడు అని చెప్పి. సో రేవంత్ రెడ్డి మంచోడే, కేటీఆర్ మంచోడే, కానీ ప్రొఫెసర్ నాగేశ్వర ఒక్కడే చెడ్డాడు వీళ్ళ దృష్టిలో, ఎందుకంటే ఈయన క్వశ్చన్ చేస్తున్నారు కదా, అదే అక్కడ సంగతి. తర్వాత మీ పార్టీకి సంబంధించిన విషయానికి వస్తే వెన్నుపోటుకు 2 ఏళ్ళ కార్యక్రమం ఎలా జరిగింది, ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకున్నారు? జస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం, అది 12వ తారీఖు దాకా అది కొనసాగుతుంది, 12 వరకు. ఎందుకంటే 4వ తారీఖు ఈ రాష్ట్రానికి గ్రహణం పట్టినటువంటి రోజు. ఈవీఎంల ద్వారా అడ్డదారిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు, అంటే జూన్ 4, 2024. సో 2 సంవత్సరాలు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి జూన్ 12. సో అందుకని 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఇట్లా మేము ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ సంవత్సరం ప్రజా మద్దతు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కరేడు రైతులు కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి పొగాకు రైతులు, లేదంటే అంతకుముందు మిర్చి రైతుల దగ్గరికి జగన్ గారు, లేదంటే మీరు అన్నట్టు మామిడి రైతులు. అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు కోల్పోయిన వాళ్ళు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి అండగా నిలిచారు. ఇప్పుడు చూస్తే డిఎస్సికి సంబంధించి, అమరావతి ప్రాంతంలో రైతులకు సంబంధించి కావచ్చు, ఆరోగ్యశ్రీకి అందనటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, ఇలా అన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి ప్రత్యక్షంగా కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ఏంటి, ఈ 2 ఏళ్ల పాలనలోనే ఇన్ని వర్గాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొన్నది అనేది స్పష్టంగా అక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏదన్నా చివరి 1 ఇయర్లో కలుస్తారు వచ్చి ప్రతిపక్షాన్ని ఇంకో, కానీ మొట్టమొదటి సంవత్సరం నుంచి వచ్చి కలుస్తూ ఉన్నారు. సో అనేక మంది బాధితులు వరుసగా, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టడం ఒకళ్ళ మీద కాదు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు, 2 చూస్తే తెలంగాణ జర్నలిస్టులు, ఆంధ్ర జర్నలిస్టులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేదంటే కింద స్థాయి అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకపోవటం. సో ఇలా అన్ని వర్గాలని ఈ రెడ్ బుక్ అనేది ఈరోజు రాక్షసత్వం ప్రదర్శిస్తూ ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనకి వ్యతిరేకంగా మాతో కలిసి ఏదైతే ప్రజలు ప్రజాక్షేత్రంలో ఈ ర్యాలీల్లో కానీ వాటిలో కానీ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఒకటి కేసుల గురించి అయితే అంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నంత, స్టార్టింగ్లో కొంత చూసి భయం ఉంటుంది కదా ఎవరికైనా, అదైతే ఇప్పుడు ఎవరికి ఏ ప్రజలకి లేదు. మీరు కేసు పెట్టుకుంటారా, పెట్టుకోండి ఓపెన్గా చెబుతున్నారు, ప్రజలు చెప్తున్నారు, కార్యకర్తలు చెప్తున్నారు, నాయకులు కూడా చెప్తున్నారు. సో 2 ఏళ్ల ప్రభుత్వ 2 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టుకెళ్ళిందని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పచ్చు. మొన్నటి చూస్తే 1 కోటి మంది సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలో, చిన్న విషయం కాదు కదా, ఎందుకంటే 1 కోటి మంది విత్ పేరు, ఫోన్ నెంబర్తో, ఆ ఫోన్ నెంబర్ పేరు ఉండి మళ్ళీ ఆ ప్రభుత్వం ఏమన్నా కక్షపూరితంగా వెళ్తుంది అనేది కూడా లెక్క చేయకుండా పెట్టారు. సో ఇంత పెద్ద ఎత్తున ఉంది అని అంటే ఖచ్చితంగా భవిష్యత్తు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అనేది ఈ 2 ఏళ్లకే స్పష్టంగా అర్థమవుతాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్ క్లియర్ కట్గా ఒక మెసేజ్ జారీ చేశారు. ఎవరైతే టికెట్ ఆశిస్తారో ఆ అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించాలి, ఇనానిమస్లకు వెళ్ళవద్దు, పోటీ తప్పనిసరిగా ఉండాలి అని క్లియర్ కట్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందనే మెసేజ్ కూడా పంపించారు. సో పార్టీ ఎలా సిద్ధమవుతుంది దీనికి? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడేం కొత్తగా ఈ రోజు ఏమి మేము గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాల్సినటువంటి పని ఉన్నది కాదు. ఆల్రెడీ 2009వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా దాదాపుగా ఒక 1.5 ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ప్రజానీకం నడిచింది. 2011లో ఎప్పుడైతే జగన్ గారు ఇవన్నీ బై ఎలక్షన్స్ ఇవన్నీ పార్టీ పెట్టి తర్వాత బై ఎలక్షన్ని ఫేస్ చేసినప్పటి నుంచి మాకు గ్రౌండ్ లెవెల్లో మేము ఆల్రెడీ స్థానిక సంస్థలను ఎదుర్కొన్నాం. స్థానిక సంస్థలు మాకు ఇది 3వ స్థానిక సంస్థల ఎన్నికలు.
2014 ఎన్నికలకు ముందు ఒక స్థానిక 14 సంస్థల అవును, అప్పుడు ఒకటి ఎన్నికలు మేము ఎన్నిక చేశాము. గుర్తుంది. సో అది కూడా మేము పెద్ద ఎత్తున గెలవడం జరిగింది. తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మేము స్థానిక సంస్థల ఎన్నికలను ఫేస్ చేసాం. అది ఆల్మోస్ట్ ఎనానమస్గా మాకు చాలా వరకు స్వీప్ చేయగలిగాం. సో అన్ని మున్సిపాలిటీలు ఆల్మోస్ట్ 2-3 అక్కడ ఒకటి మున్సిపాలిటీలు 2 దర్శను, ఇంకోటి 2 పోయినట్టున్నాయి అప్పుడు. సో అన్ని మున్సిపాలిటీలు మేము అక్కడ కైవసం చేసుకోగలిగాము. సో ఇటు చూస్తే ఇప్పుడు 3వ స్థానిక సంస్థల ఎన్నికలు. రెండోది మేము జనరల్ ఎలక్షన్స్ 3 ఎలక్షన్స్ ఫేస్ చేసి ఉన్నాం, 14, 19, 24. సో మాకు ప్రతి గ్రామాన మాకు కమిటీలు ఉన్నాయి. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, బూత్ కమిటీలు, సో స్టూడెంట్ వింగు, లేదంటే యూత్ వింగ్, ఇట్లా అనేక రకాల వింగ్స్. సో దాదాపు 16 లక్షల మంది పార్టీ నిర్మాణంలో ఉన్నారు ఈరోజు. సో మాకు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవటం మాకు ఈజీయే. సో కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసులు పెట్టో, దాడులు చేసో, భయభ్రాంతులకు గురి చేసి నామినేషన్లు వేయించకుండా చేయాలనేది వాళ్ళ ప్రయత్నం. నేను కళ్ళ ముందు పులివెందల జడ్పీటీసీ ఇష్యూ ఉంది కదా, ఎంత దారుణం. ఒక 2 జడ్పీటీసీ స్థానాల కోసమే ఎంత బరి తెగించారు, ఎంతమంది పోలీసులు పెట్టారు, ఎన్ని రకాల దాడులు చేశారు. ఇళ్లలో నుంచి ఓటర్లను బయటకు రానిలేదు. ఎప్పుడైనా మనకు నాయకులను ఒకళ్ళిద్దరు రానిపోవడం చూసాం, బట్ ప్రజలను ఎవరిని ఓట్లకు రానియకుండా చేసిన చూసాం. సో కానీ ఈసారి ఆ విధంగా చేయడానికి, ఎందుకంటే మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా అప్పుడు మనం అక్కడ పెట్టగలిగారు మెజారిటీ. ఇప్పుడు అన్ని చోట్ల జరిగింది కదా. సో అందుకే నన్ను మొత్తం 1 విడత 2 విడతల్లో పెడితే ఇలా బండారం మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు ఏంటంటే పోలీస్ యంత్రాంగం కూడా ఒకే చోట ఎక్కువ మంది కేంద్రీకృతం అవడానికి అవకాశం ఉండదు. కాబట్టి నేనేమంటున్నాను, కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు మీరు దౌర్జన్యాలు ఏమీ చేయకుండా, అన్యాయాలు ఏం చేయకుండా ఎలక్షన్ డైరెక్ట్గా చేయండి, అప్పుడు మీరు రిఫరెండంగా వెళ్ళండి దాన్ని. అంతేకాకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని ఇంకోటి చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తాం, ఇలా చేస్తామంటే మేము కూడా తెగించడానికి రెడీగానే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎందాకైనా వెళ్తుంది. ఎక్కడ ఎనానమస్లు కానివ్వడానికి వీల్లేదు. ఏడన్నా 1-2 చోట్ల ఓడిపోయినా పర్లేదు, కానీ ఎనానమస్గా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించొద్దు. క్లియర్గా జగన్ గారు కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన మీద రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు, డబ్బులతోనో, అధికార బలంతోనో, అధికార మదంతోనో, ఏదంటే అన్ని రకాల వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని రకరకాలుగా కుట్రలు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ప్రయత్నించినా మనం ఎదురు తిరిగితే ఖచ్చితంగా పారిపోతారు. సో ఎదురొడ్డి నిలబడదాం, పోతే ఏం కాదు, 4 దెబ్బలు తగులుతాయి, అంతకంటే ఏమైంది, 4 రోజులు నొప్పులు ఉంటాయి, అంతకంటే ఏమైంది. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా పోరాడిద్ది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తాం. కాపు ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుంది రానున్న కాలంలో? అది ఎలక్షన్లో కావచ్చు, వివిధ రకాల అంశాల్లో కావచ్చు. సార్ 2019 ఎన్నికలతో 2024 ఎన్నికలు కంపేర్ చేసినప్పుడు 2024 ఎన్నికల్లో మెజారిటీ కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళింది 2024లో. ఎందుకు? పవన్ కళ్యాణ్ అనేవాడు కనీసం మంత్రి ఏదన్నా అవుతాడులే, ఇతను గట్టి ముఖ్యమంత్రి ఇతనే వద్దంటున్నాడు కదా, సో కనీసం మంత్రి అన్న అవుతాడులే అనే కోణం ఒకటి. రెండోది వీళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ మేజర్గా మెజారిటీగా ఏంటంటే సూపర్ 6తో పాటు 143 హామీలు. ఈ మెజారిటీ ప్రతి ఆడబిడ్డకి 1500 అంటే నెల ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటారు ఖచ్చితంగా, అది ఆడబిడ్డలు 2 ఉంటారు. సో వాళ్ళకి నెలకు 3000 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ పెన్షన్ ఎంత ఇచ్చామో అంత లెక్కలో 3000 వస్తుందండి. ఈ కోణంలో ఎన్ని ఆలోచించి ఏదైతే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ అని ఇలా అనేక రకాల హామీల వల్ల ఏదైతే వాళ్ళకు మెజారిటీ ఓటింగ్ పడింది. కానీ దీంతో పాటుగా ఈవీఎంలు మేనేజ్ చేశారనేది ఇంకోటి, ఆల్రెడీ దాని మీద పెద్ద ఎత్తున ఓటర్ల గల్లంత, ఇది కూడా ఇంకొక అంశం నడుస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి కాపు సామాజిక వర్గంలో మెజారిటీ చీలిక వచ్చింది ఆల్రెడీ ఇప్పటికే. ఎందుకు? మీకు కాపు సంఘాలుగా, కాపు బలిజ తెలగ సంఘాల అధ్యక్షుడిగా ఉన్నటువంటి దాసర్ రాము గారు గుంటూరుకు సంబంధించి, ఆయన స్టేట్ మొత్తం ఈ 3-4 రాష్ట్రాలకు సంబంధించి ఉన్నారు కాపు బలిజ తెలగ సంఘాలకు అధ్యక్షుడిగా ఆయన. సో అలాంటి ఆయన ఓపెన్గా బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. 2 ఈ సామాజిక వర్గం మాకు అవసరం లేదని ఓపెన్గా పవన్ కళ్యాణ్ చెప్పాడు. వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళు కావాలని మన ఎన్నికల్లో అనుకున్నా, మీరు నాకు అవసరంలా, నాకు అధికారం వచ్చింది, మీరు నన్ను ఏమైనా క్వశ్చన్ చేస్తే మీ అంత చూస్తానంటున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా కొంత డివిజన్ వస్తుంది. సో రేపు 2029 వచ్చేటప్పటికి పూర్తి స్థాయిగా అన్ని సామాజిక వర్గాల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఈవెన్ కాపు సామాజిక వర్గము, ఈవెన్ మీకన్నా కమ్మ సామాజిక వర్గంలో కూడా మీరు కంపేర్ టు 2024కి 2026కి కంపేర్ చేయండి, కమ్మ సామాజిక వర్గంలో కూడా ఏదైతే జగన్ గారికి మద్దతు పెరిగింది. 2024కి 26కి కంపేర్ చేసి చూసుకోండి మీరు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, పోసాని కృష్ణమురళి గారు, లేదంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు, లేదంటే మీరు అన్నట్టు వల్లభనేని వంశీ గారు, అంటే వీళ్ళందరూ కమ్మ సామాజిక వర్గం వాళ్ళని కూడా వీళ్ళు చిత్రహింసలు గురి చేశారు. సో కొడాల నాని గారి మీద కేసులు పెట్టడమనో, లేదంటే మీరు చూస్తే అక్కడికి వస్తే ఇప్పుడు వినుకొండ బోల బ్రహ్మనాయుడు గారు కావచ్చు,
లేదంటే మీ తెనాల్లో అన్నావతిన శివకుమార్ గారిని అనొచ్చు, లేదంటే మీరు చూస్తే అక్కడ సత్తెనపల్లి ఆ రోజు విగ్రహావిష్కరణ నాగమల్లేశ్వరరావు అని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన కమ్మ సామాజిక వర్గం, ఆయన ఈ ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయాడు. వీళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ఇళ్ళ మీదకి దాడులకు పంపించేసి సో ఆయన నువ్వు ఇక్కడి నుంచి రావడానికి వీల్లేదని చెప్పి మళ్ళీ గుంటూరు పంపిస్తే అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో ఆ విగ్రహావిష్కరణకు జగన్ గారు వెళ్ళారు అక్కడ సత్తెనపల్లి నియోజకవర్గంలో అతని విగ్రహావిష్కరణ, అతను కమ్మ సామాజిక వర్గం. ఇలా మెజారిటీ కమ్మ సామాజిక వర్గం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా వస్తూ ఉంది. దాంట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ వచ్చిన తర్వాత ఎవరైతే పని చేశారో వాళ్ళని వదిలేసి ఈయనకు భజన చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు, అది కులంతో సంబంధం లేకుండా. సో ఇప్పుడు ఆ సామాజిక వర్గం మొన్నటిదాకా భజన చేసినటువంటి లోకేష్ కూడా వాళ్ళని మీకు అవసరం లేదు మాకన్న కోణంలో చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్లు రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయి. లోకల్ బాడీలో టగ్గా ఫైట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రేపు జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి అన్ని సామాజిక వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తాయనడానికి రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు మనకి క్లియర్గా కనపడతా ఉంది. ఈ మధ్యన ఒక టాక్ వినిపిస్తుంది, దీని మీద క్లారిటీ ఇవ్వండి. కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి కమ్మ సామాజిక వర్గంలో బలంగా, అది ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు, బలంగా ఇన్ఫ్లుయెన్స్డ్ చేసే స్థాయిలో ఉన్నటువంటి దాదాపు నాకు తెలిసిన నెంబర్ 100 మంది వైఎస్ జగన్తో టచ్లో ఉన్నారనేది సమాచారం. మీరు క్లారిటీ ఇవ్వాలి సార్. ఒక్కటి, ఇప్పుడు పార్టీ అధినేతకి ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా కలుస్తారనేది కూడా మనకి అంత సమాచారం ఉండదు. సో రెండోది, ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రాజకీయ పార్టీలకి ప్రాతినిధ్యం ఉంది అసెంబ్లీలో. సో 3 రాజకీయ పార్టీలు ఒకవైపు ఉన్నాయి, ఇంకొక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒకవైపు ఉంది. ఉన్నప్పుడు ఈరోజు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పార్టీ ఏముంది? ఈరోజు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఏదైతే వాళ్ళ సమస్యని అడ్రస్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మద్దతు తెలుపుతుంది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది రైతుల, మహిళల, లేదా నిరుద్యోగుల, లేదంటే ఉద్యోగస్తుల, వాళ్ళ సమస్యల్ని, ఇక్కడ జరుగుతున్న అవినీతిని, ఇక్కడ జరుగుతున్న జంగిల్ రాజు పాలనని, వీటన్నిటినీ కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు లాంటి సీనియర్ మాజీ మంత్రి ఇళ్ల మీదకి వెళ్ళి 7 గంటల పాటు వీరంగం సృష్టించేసి తగలబెట్టేస్తూ, లేదా ఇంకో మాజీ మంత్రి దగ్గరికి వెళ్ళి పెట్రోల్ బాంబులు వేయటం, ఈ సంస్కృతి మనం ఎప్పుడైనా చూసామా? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా చూసామా? మరి ఇలాంటి సంస్కృతి ఇక్కడ వీళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఎక్కడికక్కడ బ్యానర్లు కట్టేసి మరి రెడ్ బుక్ పాలన అమలు చేస్తామని ఓపెన్గా చెప్తూ ఉన్నప్పుడు, అదేవిధంగా నా ఇష్టం నేను 99 పైసలకి ఎవరికైనా ఎంతైనా ఇచ్చుకుంటా, నువ్వెవడో అడగటానికని క్వశ్చన్ చేస్తూ, లేదంటే పరమ పవిత్ర తిరుమల లడ్డులో జంతు కొవ్వు, పంది కొవ్వు అని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడినప్పుడు, బాత్రూంలో యాసిడ్ అని నీచంగా మాట్లాడినప్పుడు ఇంక ఈ ప్రభుత్వానికి ఎవడు మద్దతు తెలుపుతాడు సార్? ఈ ప్రభుత్వానికి నిజంగా ఇన్ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు ఈ తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అని చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఎవరన్నా మద్దతు తెలుపుతారా? దేవుణ్ణి, దేవుడు భక్తున్నాళ్ళు. ఎందుకంటే 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డు, ఏ మనిషి కూడా కల్తీ అనే మాట్లాడాలి ఇప్పటివరకు. అట్లాంటిది బాత్రూంలో యాసిడ్ కలిపారు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని ఉన్మాదంగా మాట్లాడితే ఇది జగన్ గారిని తొక్కేయడం కోసం, జగన్ గారి మీద రాజకీయంగా కుట్రలో భాగంగా వీళ్ళు చేసినటువంటి మరి ఇన్ఫ్లుయెన్సర్ ఆలోచించడా? సో అదే పని ఎక్కడ కలవలేదని చెప్పి సిబిఐ ఏర్పాటు చేసిన సిట్టే చెప్పింది కదా, అప్పుడన్నా నమ్ముతారు కదా. సో ఎన్ని రకాలు జరుగుతున్నప్పుడు తొక్కిసలాట్లు ఎక్కడికక్కడ అడిగితే పరిపాలన లేదు, వీళ్ళ ఇష్టం మంత్రులు వచ్చి స్పెషల్ ఫ్లైట్లు, ఇష్టమైనట్టుగా వీకెండ్ వస్తే హైదరాబాదు ఎంజాయ్మెంట్లు, ఇవన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్కి అర్థం కాదా? సో గడిచిన పరిపాలన ఎలా ఉంది, ఈ పరిపాలన ఎలా ఉంది? గడిచిన పరిపాలన ప్రజా పరిపాలన, పొలిటికల్గా లేకుండా ప్రజలు అన్ని రకాల ప్రజలకి పరిపాలన అందించారు. ఇక్కడేమో ఓన్లీ వాళ్ళ పార్టీ నాయకులు కొంతమందికి అందుతున్నటువంటి పరిపాలన. సో కంపేర్ చేసి చూసుకుంటారు కదా. సో అందుకని మీరు అన్నట్టుగా జరగవచ్చు, ఏదైనా కూడా రేపొద్దున కలవచ్చు, కలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఏదైనా రేపొద్దున అయితే ఖచ్చితంగా లైఫ్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.